స్త్రీ 2. సో ఇవాళ రిలీజ్ అయిన అన్ని మూవీస్ లో నేను కొంచెం ఎక్సైటెడ్ గా వెయిట్ చేశానంటే అది స్త్రీ 2 బికాస్ ఆబ్వియస్లీ స్త్రీ 1 చాలా బాగుంటది అండ్ అలాగే వీళ్ళు ఒక మంచి సినిమాటిక్ యూనివర్స్ బిల్డ్ చేస్తున్నారు లైక్ స్టార్టింగ్ విత్ స్త్రీ, దాని తర్వాత తోడేలు అండ్ దెన్ ముంజియా అండ్ ఇప్పుడేమో స్త్రీ 2. సో ఆల్రెడీ నేను ఆ మూవీస్ అన్ని చూశాను కాబట్టి ఐ వాస్ బిట్ ఎక్సైటెడ్ ఫర్ స్త్రీ 2. సో మరి అనుకున్న లెవెల్లో మూవీ డెలివర్ చేసిందంటే ఐ థింక్ ఎస్, బికాస్ స్త్రీ 1 నచ్చిన ఎవరికైనా స్త్రీ 2 ఖచ్చితంగా నచ్చిద్ది. బికాస్ స్త్రీ 1 లో ఉన్న కామెడీ, హారర్ ఇవన్నిటిని ఈ మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తుంది. సో ప్లాట్ విషయానికి వస్తే ప్రీవియస్ మూవీలో వీళ్ళందరూ కలిసి శ్రద్ధా కపూర్ హెల్ప్ తో స్త్రీని ఆపుతారు. సో యాక్చువల్లీ ఇన్ని రోజులు స్త్రీ ఉండటంతో సర్కట్ అనే ఇంకో గోస్ట్ ఇప్పుడు దాకా రాలేదు. బట్ స్త్రీ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇంకా అప్పటి నుంచి సర్కట్ అనే అతను వచ్చి అమ్మాయిలందరినీ తీసుకెళ్లిపోతాడు. సో మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎలా తను ఆపుతారో ఇదే మూవీ మెయిన్ ప్రిమైస్. సో ఫస్ట్ పార్ట్ మేలేనే సెకండ్ పార్ట్ లో కూడా మంచి ప్రిమైస్ అయితే సెట్ చేశారు అండ్ దాన్ని అంతే బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. లైక్ త్రూ అవుట్ ది మూవీ కామెడీ మాత్రం చాలా బాగుంది. లైక్ ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ ప్రతి చోట కరెక్ట్ గా డైలాగ్స్ అన్ని వర్కౌట్ అయినాయి. దాంతో మంచి ఫన్ అనేది జనరేట్ అయింది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే రాజ్ కుమార్, పంకజ్ త్రిపాఠి అండ్ బెనర్జీ వీళ్ళ ముగ్గురిది ప్రీవియస్ పార్ట్ మేలేనే ఈ పార్ట్ లో కూడా కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అంటే కొన్ని డైలాగ్స్ సిల్లీగా ఉన్నా కానీ వీళ్ళ డెలివరీ మూలాన క్రింజ్ అనిపివు, మంచిగా నవ్వుకుంటాము. అండ్ ఇంకోటి హారర్ ను కూడా బాగా బ్యాలెన్స్ చేశారు. అంటే కొన్ని చోట్ల కరెక్ట్ గా జంప్ స్కేర్ మూమెంట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ త్రూ అవుట్ ది మూవీ కంప్లీట్ హారర్ అయితే లేదు. సో ఇలా వీళ్ళు క్రింజ్ లేకుండా హారర్ ని, కామెడీని కరెక్ట్ గా నెయిల్ చేశారు. దాంతో ఈ మూవీ ఫస్ట్ పార్ట్ మేలేనే చాలా బాగుంది. అండ్ అలాగే స్క్రీన్ ప్లే కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు. లైక్ స్టార్టింగ్ లో గో స్టార్టింగ్ గానీ దాని మూలాన వీళ్ళ మధ్యలో జరిగే సిచ్యువేషన్స్ అండ్ దాని తర్వాత వీళ్ళకి వచ్చే ఐడియా అండ్ దాన్ని వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారని. సో కొన్ని చోట్ల యాక్షన్ చూపించారు, యాక్షన్ కూడా చాలా బాగుంది. బట్ ద బెస్ట్ పార్ట్ ఇస్ CG అండ్ VFX. ఎస్పెషల్లీ క్లైమాక్స్ పోర్షన్ లో ఒక ప్రాపర్ సీక్వెన్స్ ఉంది. సో ఆ మొత్తం పోర్షన్ లో CG అండ్ VFX ని బాగా నెయిల్ చేశారు. సో దాని మూలన అదంతా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ మూవీలో యూనివర్స్ ని ఇంకా బాగా ఎక్స్పాండ్ చేశారు. అంటే యూనివర్స్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది ఈ మూవీలో చూపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మూవీ సీన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకోటి, మూవీ అయిపోగానే బయటకు వచ్చేయద్దు బికాస్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి. అంటే పాట వచ్చినా కానీ పాట తర్వాత కూడా పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి. సో అందుకే లెగిసి వెళ్ళిపోవద్దు. అండ్ ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే చెప్పా కదా, అందరు యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ శ్రద్ధా కపూర్ రన్ టైమ్ ఐ థింక్ ఫస్ట్ మూవీ కన్నా ఈ మూవీలో కొంచెం తక్కువ అనుకుంటా, బట్ స్టిల్ ఉన్నంతసేపు తను బాగా చేసింది. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ మిగతా ఎలిమెంట్స్ ఎక్కడ ఇవి ప్రాబ్లమ్ గా అనిపించలేదు. దట్ మీన్స్ దే ఆల్ ఆర్ వెరీ గుడ్. సో ఓవరాల్ నాకు తెలిసి స్త్రీ యూనివర్స్ లో దిస్ ఇస్ బెస్ట్ మూవీ. నాకైతే మూవీ నచ్చింది. ఫస్ట్ పార్ట్ ఎవరైతే చూసారో డెఫినెట్లీ వెళ్ళి సెకండ్ పార్ట్ చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఒకటి తెలుగులో కూడా ఈ మూవీని రిలీజ్ చేయాల్సింది. అంటే ప్రీవియస్ గా తోడేలు రిలీజ్ చేశారు, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి దీన్ని డబ్ చేసి ఉండరు. కానీ దీన్ని కూడా ఒకసారి డబ్ చేసి రిలీజ్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా మంది తెలుగు ఆడియన్స్ కూడా ఈ మూవీకి వెళ్తారు. సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ స్త్రీ 2. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.